ఉట్టికి ఎగరలేనమ్మా సర్గానికి ఎగురుతా అన్నదట. అట్లనే ఉన్నదొల్లా మన సర్కారోళ్ళ కథ చూస్తా అంటే ఆఫ్లైన్లో యూరియాకే గతిలేదురా నాయన అంటే యూరియాను ఆన్లైన్ యాప్లో బుక్ చేసుకొని కొనుక్కోవాలన్నట. అసలుకే దొరుకుతలేదంటే కోసరకు కూడా దొరకకుండా అవుతుంది ఇప్పుడు సర్కారోళ్ళ దెబ్బకు. మొన్నటిదాకా యూరియా అంటే నరకయాతన, ఇప్పుడు యాపియాతన. అన్నదాతల తిప్పలు చెప్పతరం కాదు. పాండ్రి ఆడుచుకుందామో పారి. సర్కారోళ్ళ ఉద్దార్కం చేయంగా ఉర్మి మంగళం మీద పడ్డట్టే అయితంది ఇప్పుడు తెలంగాణలో రైతన్నల పరిస్థితి. పోయిన పసల్కు యూరియా రామచంద్ర అన్నట్టుంటే ఈ పసల్కు యాప్ల యూరియా ఎట్లా బుక్ చేసుకునుడురో రామచంద్ర అని తనలాడే పరిస్థితి వచ్చింది అన్నదాతలకు. మరి కాదా? గొట్టు పనిని అల్కగా చేయాలి గాని అల్కటి పనిని గొట్టు పని చేసింది సర్కారు. సొసైటీల కాడ దొరికే యూరియా బస్తాలను యాప్ల పెట్టి రైతన్నలకు నరకయాతన పడేటట్టు చేస్తున్నారు. ఇగో ఇది జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సహకార సంఘం ఆఫీస్ కాడ యూరియా కోసమని రైతులు పడుతున్న గోస. పొద్దుగాల 6 గంటలకు వచ్చిండ్రట యూరియా బస్తాలు ఇస్తారేమోనని. యాప్ల బుక్ చేసుకోవాలని చెప్పిండ్రట అధికారులు. పాపం రైతులకేమెరక, సర్కారోళ్ళు చెప్తే కదా. గందుకే ఇదెక్కడి పెంటరో నాయనా అని లొల్లికి దిగిండ్రు. శనారం కొంతమందికి యూరియా ఇచ్చిండ్రట. కానీ శనారం సందే సర్కారోళ్ళు యాప్ షాల్ చేసిన ముచ్చట వీళ్ళకు తెలియనట్టున్నది. సోమవారం యూరియా కోసం పోయేటాలకు ఇగో గిది కథ. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే టచ్ ఫోన్ ఉండాలి, దాని వాడకం తెలిసుండాలి. లేదంటే మీ సేవకు పోవాలే యూరియా బుక్ చేసుకునేటందుకు మళ్ళింత ఖర్చు పెట్టాలి. అట్లని ఇంటికే డోర్ డెలివరీ చేస్తారా అంటే మళ్ళా సహకార సంఘం కాడికే పోవాలే తేవాలే. సూతా అంటే సర్కారోళ్ళు దుకాన్ల ముంగట క్యూ లైన్లు చెప్పుల వరుసలు లేకుండా చేయాలని అనుకుంటున్నట్టున్నారు గాని రైతన్నలకు యూరియా తిప్పలు లేకుండా చేద్దామని అనుకుంటలేనట్టున్నారు. ఎందుకంటే రైతుల తిప్పలు తగ్గకపోగా డబల్ అయినాయి ఇప్పుడు. సరే బయట దుకాన్లనన్నా కొందామంటే వెనక నుయ్యి ముంగట గొయ్యి అన్నట్టు ఇటు యాపు తిప్పలు అటు రేట్ల తిప్పలు. 266 రూపాయలకొచ్చే యూరియా బస్తా 300, 350 దాకా అమ్ముతున్నారట. ఈరేకి వచ్చినాము, చిన్న సెల్లులు ఉన్నాయి. ఇప్పుడు ఓటీపీ రావాలి, అవి రావాలంటే మాకు తెలియవు. మాకు ఎప్పుడులాగా ఈరే వేయాలి. ఇంకా మాకు ఎప్పుడులాగా బస్సులు గీసులు లేవు. మా ఊరికి రావాలంటే కూడా ఎవరు కూడా ఎక్కించుకున్నారు. మేము పొద్దుగాల రాలే, ఈడ వచ్చి కూర్చోాలా, ఈయన కూర్చోాలా, ఉపాసం తాపాసం అంటే మళ్ళీ సెలవులకి ఇస్తామంటే మా నుండి కాదు, ఇంకా రాలేము. ఇంకా బీడు పెట్టుకున్నానంటే పెట్టుకుంటాం. చేద్దానమే చేయనంటే ఊకో కూర్చుంటాం. సూతాన్ రానోళ్ళ సర్కారులు డబ్బా ఫోన్లతోటి యూరియా ఎట్లా బుక్ చేసుకోవాలనో చెప్పుండ్రి. మరి చదువు రానోళ్లకు అల్కగా అయ్యే పని చేయాలి గాని గిట్లా పాస్వర్డ్ల పని చేసి చేతులు దులుపుకుంటాన్రా. ఏమంటవే కాక, సర్కారులది పద్ధతే అంటవా? ఓటీపీ చెప్తే బ్యాంకులో పైసలు పోతాయి అయిపోతాయని వాళ్ళే అంటున్నారు. ఓటీపీ చెప్తే ఎవరు చేసినారని ఎవరికి చెప్పాలి ఓటీపీ? నాకు ఓటీపీ చెప్పడానికి రాదు. దీంట్లో నిజంగా నాకు తెలియదు కూడా. అది ఏమి ఇవ్వాలా, ఓటీపీ ఎట్లా వచ్చింది అనేది కూడా తెలియదు. మీ సేవలు అప్లై చేయాలి కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరు చేస్తారో ఏం లేదు. అది కూడా వాజీబే. మొత్తానికి పాత పద్ధతే ముద్దంటున్నారు రైతన్నలు. నిజమే, అదే కరెస్టు. మరి ఈ తప్పిదాన్ని ఎట్లా సరిచేస్తారో చూడాలే సర్కారోళ్ళు.